Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, last class की continuation గా exercise 1.4 లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం లో రిమైనింగ్ ఫోర్త్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం అండ్ సెకండ్ వన్ ఓకే ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో √5 అనేది మనం ఒక రీజనల్ నెంబర్ ని ప్రూవ్ చేయాలన్నమాట. దానికోసం మనం లాస్ట్ క్లాసెస్ లో ఏ విధంగా అయితే స్టెప్స్ రైట్ చేసామో అదే విధంగా లెట్ us assume that అంటే ఫస్ట్ √5 అనేది ఒక రేషనల్ నెంబర్ కింద తీసుకుంటాం. దాన్ని మళ్ళీ అందులో a/b కి ఈక్వల్ చేస్తాం. ఆ a, b అనేవి ఇంటీజర్స్. సో b నాట్ ఈక్వల్ 0 అనే ఒక మనకి కండిషన్ కి యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో అప్పుడు a/b ఈజ్ ఈక్వల్ √5 అయింది. ఇక్కడ a, b ఆర్ ఇంటీజర్స్ అయినట్లయితే a/b ఈజ్ రేషనల్. సో ఇది రేషనల్ అయినప్పుడు √5 కూడా రేషనల్ కదండి. అండ్ సో √5 ఈజ్ రేషనల్. But we know that √5 is an irrational. So therefore √5 is irrational. ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. 3 + 2√5. 3 + 2√5. So let us same steps. Let us assume that 3 + 2√5 is in case మనం 2√5 అనేది రేషనల్ అనుకున్నట్లయితే let 3 + √5 is equal to a/b. ఈ కండిషన్ రాస్తాం మనం వేర్ a, b are integers, b is not equal to 0. So 3 + 2√5 is equal to a/b. ఇప్పుడు ఇక్కడ 3 మనకి లెఫ్ట్ సైడ్ లో ఎడిషన్ లో ఉంది. దాన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సబ్ట్రాక్షన్ లోకి వెళ్తుంది. 2√5 is equal to a/b -3. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి 2√5 తో మల్టిప్లికేషన్ లో ఉంది. దీన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డివిజన్ లోకి వెళ్తుంది. సో దానికన్నా ముందు దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుందాం. a -3b/b. సో √5 is equal to a -3b/2b. where a, b are integers, a -3b/2b is rational and also √5 is a rational. ఓకేనా? సో మనకి ఇదంతా రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్గా రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. బట్ we know that √5 is irrational number. So irrational. Therefore, so 3 + 2√5 is irrational. ఓకే, ఇక్కడతో మనకు ఫస్ట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఈ ఎక్సర్సైజ్ లో ఉన్న సెకండ్ అండ్ లాస్ట్ ప్రాబ్లం కూడా అదేనండి. సో సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ప్రూవ్ దట్ √p + √q is an irrational where p, q are prime numbers. ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఫస్ట్ ప్రాబ్లం లో ఆల్రెడీ సెకండ్ వన్ చేసాం కదా. సో దీన్ని ఇలాగే ఈ మెథడ్ యూజ్ చేసుకొని చేస్తామండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం రైట్ చేసినట్లయితే
సో సెకండ్ వన్ రూట్ పి ప్లస్ రూట్ క్యూ. సో మన కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది మనకి ముందు రేషనల్ నెంబర్ అయ్యి ఉండాలి, ఏ బై క్యూ ఫామ్ లో ఉండాలి. లెట్ us assume that root p plus root q is rational number. Let root p plus root q is equal to a by b. కండిషన్ కంపల్సరీగా రైట్ చేయండి. వేర్ a comma b are integers and b is not equal to 0. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఒకసారి. రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ రూట్ పి ఉంచి ఏ బై బి మైనస్ రూట్ క్యూ అయినట్లయితే ఇప్పుడు బోత్ సైడ్ స్క్వేరింగ్ చేద్దాం. Squaring on both sides. Squaring on both sides అంటే రూట్ పి హోల్ స్క్వేర్ ఏ బై బి మైనస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్. ఇది మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. మనం యూజ్ చేసే ఫార్ములాస్ అనే సైడ్ మెన్షన్ చేసినట్లయితే అదొక మనకు ప్లస్ పాయింట్ అవుతుందండి కరెక్షన్ చేసేటప్పుడు. సో ఇక్కడ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోతుంది. పి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. పి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ q minus 2 root q into a by b. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ ప్రాబ్లంలో ఎలా అయితే దీన్ని అటు సైడ్ పంపించి దీన్ని తీసుకొచ్చామో అలాగే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ క్యూ అండ్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు 2 root q into a by b. ఓకే, సో దీన్ని మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ క్యూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ బై బి స్క్వేర్. దీనికి ఇక్కడ ఎల్సిఎం చేసినట్లయితే మనం ఈ విధంగా చేసుకుంటాం. 2 ఇంటూ రూట్ క్యూ ఇంటూ ఏ బై బి. సో ఇక్కడ ఏ బై బిని మనం ఏం చేస్తామంటే అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఇది ఏమవుతుందంటే మనకి రెసిప్రోకల్ రాసుకుంటాం అనమాట. అంటే 2 root q ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ క్యూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ బి బై ఏ. ఇక్కడ ఒక బీకి ఇక్కడ ఒక బీకి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది. దీన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే డివిజన్ లోకి వెళ్తుంది. అంటే రూట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ క్యూ బి స్క్వేర్ మైనస్ పి బి స్క్వేర్ బై 2 ఇంటూ ఏబి. ఓకే, where a comma b are integers, a square plus qb square minus pb square by 2ab is rational and also root p is రేషనల్. ఓకే, సో ఇది రేషనల్ అన్నారు. ఇన్ కేస్ మనం రూట్ వాల్యూ ప్రైమ్ నెంబర్ అన్నారు. ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనకి వేరే నెంబర్ తో స్క్వేరింగ్ అవ్వదు. ఆల్రెడీ మనకి కండిషన్ లో ఉంది. వీ నో దట్ అయితే గివెన్ దట్ p comma q are prime numbers. సో ప్రైమ్ నెంబర్స్ అయినట్లయితే మనం స్క్వేర్ చేయలేం కాబట్టి we know that
రూట్ వాల్యూలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నట్లయితే 100% మనకి అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అనమాట. సో రూట్ q ఈజ్ ఇర్రేషనల్. therefore root p plus root q is irrational. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ లో 1.4 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం 1.5 ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.